ఏమ్మా, నేను కొన్న నగలన్నీ బాగున్నాయా? చాలా బాగున్నాయి డాడీ. నీకమ్మా? బాగున్నాయి. ఇంత ఖరీదు పెట్టి ఎందుకు డాడీ ఇవన్నీ? మీ పెళ్లికి మించిన ఖర్చు నాకేముందమ్మా? ఇంకా నెల టైం ఉందా? చూస్తూ ఉండండి, ఏమేమి కొంటానో ఎన్ని కొంటానా. ఏమంటావే? ఏమంటాను? మీ అందరి ఇష్టమే, నా ఇష్టం అంటాను. ఈ రవల్ నెక్లెస్ ఎలా ఉందమ్మా? బాగుంది డాడీ. హలో హలో, పోలీస్ స్టేషనా? కందుల గోవింద్ గారి ఇంట్లో వచ్చి మాట్లాడుతున్నాం సార్. ఉల్లివారి వీధి 7 నంబర్ ఇల్లు. 10 మంది బండి పట్టుకు వచ్చి మా ఇంటి మీద పడ్డారు సార్. మా ఇంటి ఇల్లు పాది సార్. సార్ వెంటనే బయలుదేరండి సార్.
రాయ్ విజయ్, ఏమిట్రా ఇన్ని దారుణాలు ఇన్ని హత్యలు చేసిన వాళ్ళను ఉరి తీయకుండా జైలు శిక్ష వేశారేమిటని ఏడుస్తున్నారా? మేం బ్రతికాం గనుక మీరు చావడం ఖాయం. 4 గోడలు కాదు కదా, 40 గోడలు కూడా మమ్మల్ని బంధించలేవు. మేం బయటపడ్డం ఖాయం. మిమ్మల్ని ఏ గోరు కాగోరు ఒలిచేసి, ఏ కీలు కాకీలు విరిచేసి చిత్రహింసలు పెట్టి చంపడం ఖాయం. మీరా మరణయాతన పడలేక మమ్మల్ని ఒకేసారిగా చంపేసి పుణ్యం కట్టుకోండి బాబోయ్ అని నా కాళ్ళ మీద పడ్డం ఖాయం. విజయ్ గారా? యా స్పీకింగ్. బ్యాంక్ రాబరీ విషయంలో మన ఏసీ గారు చాలా వర్రీ అయిపోతున్నారు సార్. బ్యాంక్ రాబరీ జరుగుతుందంటే వర్రీగా హ్యాపీగా అలా ఉంటారయ్యా, వర్రీగానే ఉంటారు. బట్ యూ డోంట్ వర్రీ. కిషోర్ గారు కూడా చాలా వర్రీ చేసేస్తున్నారు సార్. వెరీ గుడ్, వాడిని కూడా వర్రీ కమ్మను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. హలో 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 సార్, ప్లీజ్. హలో హలో, కొంచెం మా పరిస్థితి కూడా ఆలోచించండి సార్. చూడు మిస్టర్, మీ పొజిషన్ నేను ఎందుకు ఆలోచించాలయ్యా? మీ హెడేక్ ఏదో మీరు పడండి. యూ సీ ఐఎమ్ ఇన్ స్పెషల్ బ్రాంచ్. ఈవేళ నాకు హాలిడే మీన్స్ జాలిడే. ఫర్ గాడ్ సేక్ డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? క్రైమ్ క్రైమ్ క్రైమ్, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, దోపిడీలు. డామ్ ఇన్సల్ట్. పేపర్ తెరిస్తే చాలు అన్ని మనం వెక్కిరించే వార్తలే. సిడాం సిడాం. థ్యాంక్ యూ సార్. ఆ బ్యాంక్ రాబర్స్ మన ప్రాంతంలోనే తిరుగుతున్నారని తెలిసింది. యూ మస్ట్ బి మోర్ అలర్ట్. ఎస్ సార్. పోలీసులు 24 గంటలు కష్టపడితేనే చాలదు, ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఎస్ సార్. ఏదో ఉద్ధరిస్తాడు కదా అని ఆ విజయం తీసుకెళ్లి స్పెషల్ బ్రాంచ్ లో వేస్తే 4 రోజుల నుంచి చాలా జవాబు లేడు. వేర్ ఈజ్ విజయ్?